ఆ అమ్మాయి ఎంత అందంగా నవ్వుతుంది, ఎంత ఇన్నోసెంట్గా ఉంటుంది, ఆ అమ్మాయిని ఎప్పుడన్నా చూడగలనా అన్న ఆలోచనలో అప్పుడున్నాను. కానీ తన గురించి విషయాలు కొన్ని తెలుసుకున్నాను. అనాథ బాలికలకు తను చేసే సేవ, అలాగే కొంతమంది పిల్లలకి, అవకాశం లేని పిల్లలకి, స్పెషల్ చిల్డ్రన్కి తను విద్య నేర్పించడం తెలుసుకుని తోటి వారికి సహాయం చేసే ఒక గుణం తెలుసుకుని ఈషా ఫౌండేషన్లో నెలకు 3 రోజులు వెళ్ళి కనీసం ఫోన్ కూడా పట్టుకోకుండా మౌనం వహిస్తుంది అని తెలుసుకుని ఆ అమ్మాయి మా ఇంటి బంగారం అయిందని చెప్పి చాలా సంతోషిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ సమంత. మా ఇంటి బంగారం మేలిమి బంగారం కావాలని, మా ఇంటి మేలిమి బంగారం కావాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.